నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ తారీఖు సెప్టెంబర్ 12. మరి సెప్టెంబర్ 12కి సంబంధించి డైలీ జాబ్ అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏవి తొందరలో క్లోజ్ అవబోతున్నాయి, ఏవి తొందరలో స్టార్ట్ అవబోతున్నాయి, వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక రిక్వెస్ట్. మీరు కనుక ఇప్పటి వరకు మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సో దట్ ఇలా అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా సరే మీకు వెంటనే తెలుస్తుంది. అండ్ రెండు, ఈ వీడియోలో చెప్పే డైలీ జాబ్ అలర్ట్స్ మేబీ మీకు అంతగా ఉపయోగపడదు అని మీరు అనుకుంటే కనుక మీరు ఒక పని చేయొచ్చు. మీతో పాటు ఎవరైతే మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు అట్లీస్ట్ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకి అనేది హెల్ప్ అవుతుంది. చేస్తారు కదా, మీరు చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఆస్పిరెంట్స్ కాబట్టి. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ సెప్టెంబర్ 12 యొక్క డైలీ జాబ్ అప్డేట్స్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కనుక, ముందుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకునే తేదీ రోజు రోజుకి దగ్గర పడుతుంది. సో 14th సెప్టెంబర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇవాళ సెప్టెంబర్ 12 కాబట్టి మోస్ట్ పాసిబుల్లీ ఇవాళ కానీ, ఇఫ్ నాట్ మోస్ట్ హ్యాపెనింగ్ ఖచ్చితంగా అయితే 13th కానీ, ఈ 2 రోజుల్లో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కదా, ఖచ్చితంగా రావాలి. బికాస్ 14th నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో రెడీగా ఉండండి. డీటెయిల్స్ తెలుసుకున్నాక 1 or 2 days వెయిట్ చేసి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుని అప్పుడు అప్లై చేయండి. 11,558 వేకెన్సీలని ప్రస్తుతానికి అన్నారు. కాకపోతే కొన్ని సోర్సెస్ నుంచి తెలుస్తోంది ఏమిటి అంటే ఇది 20,000కి వెళ్ళొచ్చు అని. అది 20,000కి వెళ్ళినా, 2 లక్షలకి వెళ్ళినా, 20 లక్షలకి వెళ్ళినా మనకి కావాల్సింది ఒకటే ఉద్యోగం కదా. ఆ ఉద్యోగాన్ని ఎట్ట తెచ్చుకోవాలని ప్రయత్నం చేద్దాం. వీ విల్ ఫర్గెట్ అబౌట్ దిస్ నెంబర్. నోటిఫికేషన్ కావాలనుకున్నాం, నోటిఫికేషన్ వచ్చింది, దాని మీద వర్కౌట్ చేద్దాం. 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళు అర్హులు. గ్రాడ్యుయేట్స్ అలానే అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి. అండర్ గ్రాడ్యుయేట్స్కి ఏమో 21st సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. ఒకసారి లింక్ స్టార్ట్ అయిన తర్వాత, దాన్ని ఏమంటారు, లింక్ యాక్సెస్ స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్ గా మీకు అప్లికేషన్ లింక్ ఏంటనే నోటిఫై చేస్తాం. తర్వాత ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీజీసీ లిమిటెడ్ ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతోంది ఫర్ 40 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. ఇది కూడా 14th సెప్టెంబర్ అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం అవుతుంది. సో దీని గురించి కూడా రెడీగా ఉండండి. వన్స్ ఇది యాక్టివ్ అయిపోయిన తర్వాత మీకు లింక్ గురించి కూడా అప్డేట్ చేస్తాం. తర్వాత ప్రసార్ భారతి హౌస్ న్యూఢిల్లీ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు 70 వేకెన్సీలకి గాను. 35 సంవత్సరాల వయసు దాటకూడదు అంటున్నారు. అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ ఇస్ 35. ఆ పొజిషన్ కి సంబంధించి డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. అండ్ అప్లికేషన్ కి ఆఖరి తేదీ 13 సెప్టెంబర్. ఇవాళ 12th సెప్టెంబర్. అంటే మీ దగ్గర సమయం అసలు ఆల్మోస్ట్ లేదు. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. వెంటనే లింక్ లోకి వెళ్ళి ఈ ప్రసార్ భారతి హౌస్ కి సంబంధించిన ఏదో పొజిషన్ వేకెంట్ గా ఉంది దానికి అప్లై చేయండి. ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో గ్రాడ్యుయేట్ అలానే టెక్నీషియన్ కి సంబంధించిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు 84 వేకెన్సీలకు గాను. 23 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. సో ఇంజనీరింగ్ కి సంబంధించి డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేస్తుంటే చాలు. దీనికి అప్లై చేయాలి అని అంటే 15th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. సో రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి తొందరగా అప్లై చేసింది ఆలస్యం చేయకుండా. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 37 వేకెన్సీస్. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలంటున్నారు. అప్లై చేయడానికి 15 సెప్టెంబర్ ఆఖరి తేదీ. నెల రోజుల నుంచి దగ్గరగా నోటిఫికేషన్ యాక్టివ్ స్టేట్ లోనే ఉంది. మీకు దగ్గర నెల రోజుల నుంచి చెప్తూనే ఉన్నాము. ఇప్పటికీ మీరు ఒకవేళ అప్లై చేయకపోతే బెటర్ లేట్ దెన్ ఎవర్. అట్లీస్ట్ ఇప్పటికైనా అప్లై చేయండి. యూ మైట్ బి మిస్సింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు 213 వేకెన్సీలకు గాను. 20 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు అర్హులు అంటున్నారు. వేరియస్ డిగ్రీ అని అంటున్నారు పొజిషన్ బట్టి. 15 సెప్టెంబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళి వెంటనే అప్లై చేయండి, బికాజ్ ఇక్కడ మీకు టైం లేదు. తర్వాత ఐడిబిఐ బ్యాంక్ కూడా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది విత్ 56 వేకెన్సీస్. 25 నుంచి 40 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు అంటున్నారు. 15 సెప్టెంబర్ ఆఖరి తేదీ అని అంటున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఇదే 15వ తారీఖున ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్లాండ్ వాటర్ వేస్ క్లోజ్ అవుతుంది. అదే 15 సెప్టెంబర్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ క్లోజ్ అవుతుంది. అదే 15 సెప్టెంబర్న ఐడిబిఐ బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కూడా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. అలానే మీరు గనక ఎస్ఎస్సికి కానీ, రైల్వేస్కి కానీ, బ్యాంకింగ్ కానీ,
ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఈ పరీక్షలు కనుక ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీ ముందు ఉన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ద మార్కెట్ విచ్ ఇస్ కాంపీట్ మైండ్స్. నేను చెప్పేది అరే వీడు కావాలని ఎక్కువ చేసి చెప్తున్నాడ్రా అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్ ఇట్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ దిస్. నాకు దీని మీద నమ్మకం ఉంది కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్ గా మీకు చెప్పగలుగుతున్నాను ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్ అని. ఒకవేళ నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్టు యూ హ్యాపీలీ కెన్ డూ వన్ థింగ్, హ్యాపీగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, కాంపీట్ మైండ్స్ యాప్ మొబైల్ యాప్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి మీ ఫోన్లో. అక్కడ ఎస్ఎస్సికి సంబంధించి కానీ, రైల్వేస్కి సంబంధించి కానీ, బ్యాంకింగ్ కానీ, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఒకసారి చెక్అవుట్ చేయండి. మీ అంతటా మీరు కోర్సెస్ ని చెక్అవుట్ చేసిన తర్వాత అవును వీళ్ళు చెప్పేది నిజమే, నిజంగానే ఇక్కడ క్వాలిటీ కోర్సులు అందిస్తూ ఉన్నారు, నేను ఎక్కడెక్కడికో వెళ్ళి ఆఫ్లైన్ లో కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క యాప్ నా దగ్గర ఉంటే చాలు, ఆఫ్లైన్ ఆన్లైన్ అన్ని కూడా నా దగ్గర ఉన్నట్టే అని మీకు అనిపిస్తే అప్పుడు కోర్సును పర్చేస్ చేయండి. అంటిల్ దెన్ ద రెస్ట్ ఇస్ అప్ టు యూ. ఓకే, అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. నేను ఇందాక బిగినింగ్ లో కూడా మిమ్మల్ని అడిగాను, మీరు ఇప్పటివరకు మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద డైలీ జాబ్ అలర్ట్స్, కేవలం డైలీ జాబ్ అలర్ట్స్ ఒక్కటే పాయింట్ కాదు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో వస్తుంది. సో మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సీరియస్ గా కన్సిడర్ చేస్తే, రోజు డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవ్వాలి అని అనుకుంటే భారత్ ఈజ్ ద సొల్యూషన్, భారత్ ఈజ్ ద స్టాప్ దట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్. సో ఖచ్చితంగా రోజు పొద్దున 9 గంటలకి మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో భారత్ లైవ్ లో ఉంటుంది. సో వచ్చేసేయండి. అలానే ఇప్పటి వరకు మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కనుక ఇప్పటికైనా పోయిందని లేదు, బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు, జాయిన్ అవ్వండి. అలానే మీకు గనక వీడికి సంబంధించి ఎటువంటి డౌట్లు ఉన్నా సరే హ్యాపీగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, 9010701353. కాంపీట్ మైండ్స్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్ మీతో మాట్లాడుతుంది, మీ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేస్తుంది. ఆ డౌట్ చిన్నదా పెద్దదా, దీనికోసం కాల్ చేయడం ఎందుకులే అని మేబీ మీరు అనుకోవచ్చు. వెల్, ఇట్స్ నాట్ అబౌట్ చిన్నదా పెద్దదా, మీ జీవితానికి సంబంధించి మీరు వైస్ డెసిజన్ తీసుకుంటున్నారా లేదా అన్నది పాయింట్. సో అందుకని వైస్ డెసిజన్ తీసుకోబోయే ముందు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉండాలి కదా. సో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కాల్ చేయమంటున్నాను. సో వైస్ డెసిజన్ తీసుకుంటారు తర్వాత అని ఉద్దేశంతో. సో వెల్, మళ్ళీ రేపు ఇంకో డైలీ జాబ్ అలర్ట్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు శివారెడ్డి లాజిక్స్. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. నమస్కారం.